మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోబు గ్రంథం 36వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా విధేయత. ప్రభువు బాధలను శ్రమలను తన పేరు పెట్టబడినటువంటి జనులకు అనుమతిస్తాడు. ఎంతటి వారికైనా ఆయన అనుమతిస్తాడు. కారణం ఆ బాధలు శ్రమల వలన వారు నేర్చుకోవలసింది విధేయత. విధేయతను గూర్చి ప్రభు సెలవిస్తూ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఎంతగా హెచ్చిస్తున్నాడంటే దాని కొరకు తన జనులను నలపడానికి, శ్రమపరచడానికి, బాధపరచడానికి కూడా దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది విధేయతకు ఎంత విలువ ఉన్నదా అని. అవును, విధేయత లేకపోతే ఆయన ఎదుట నిలబడ్డానికి కానీ ఆయన రాజ్యంలోకి ఎత్తబడుట కానీ జరగనే జరగదు. ప్రతి విషయంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువును గూర్చి మనం చూస్తాం. విధేయతను గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో యేసయ్య తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని. అవును, ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఎంతవరకు విధేయత నేర్చుకున్నాడు అనంటే సిలువ మరణమును పొందునంత వరకు ఆయన విధేయతను కనపరిచాడు. మరియు ఆయనను మరణానికి అప్పగిస్తున్నప్పుడు కూడా, సిలువ వేస్తున్నప్పటికీ కూడా ఇంకా సేపట్లో, ఇంక కొద్ది క్షణాల్లో మరణిస్తాడు అని తెలిసిన తర్వాత కూడా ఆయన తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, అనేకులను నీతిమంతులుగా మార్చడం కొరకు ఆయన విధేయతను కనపరిచాడు. అటువంటి మహామహుడైనటువంటి దేవత దేవుడైనటువంటి ప్రభువే శ్రమలను అనుభవిస్తూ విధేయత కనపరిచాడు అన్నట్లయితే, మరి పాపములోనే జన్మించి పాపులుగా ఉండి ఆయన ఉచితమైనటువంటి కృపచేత నీతిమంతులుగా మార్చబడిన మనము ఇంకా ఆయన పోలికలు నడవడానికి మనం ఎంత సమర్పించుకోవాలి, ఆ విధేయత నేర్చుకోవడానికి ఎలాగ జీవించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య తాను జన్మించిన నాటి నుండి మరణించేంత వరకు కూడా ఆయనలో ఏ పాపము లేదు. అందుకేనంటారు, సిలువలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఒక ప్రశ్న వేస్తే సర్వ ప్రపంచం మౌనమైపోయింది. ఆయనలో ఒక్క పాపము కూడా లేదే. ఆయనను ఆయన విధేయతను శ్రమలు పొందుతూ నేర్చుకున్నాడు. మరి మన పాపములోనే, పాపపు క్రియలోనే, పాపపు ప్రపంచంలోనే జీవిస్తూ ఇంకను శరీరాన్ని జయించలేక, పాపాన్ని జయించలేక ఉన్నటువంటి స్థితిలో ఇంకెన్ని శ్రమలు పడుతూ విధేయత నేర్చుకోవాలి? అలా అని దేవుడు అధికమైనటువంటి శ్రమల చేత, బాధల చేత నలిపివేయడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుక్కులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. మనం విధేయత నేర్చుకోవడం కొరకే కానీ శ్రమలు మనల్ని నశించిపోవడానికి కాదు, మనల్ని పడవేయడానికి కాదు, మనల్ని నరకానికి పంపించడానికి కాదు, మనం నలపబడ్డానికి, లేవలేనటువంటి స్థితిలో ఉండడానికి, కృంగిపోయిన వారంగా ఉండడానికి మాత్రం కానే కాదు. కేవలం విధేయత నేర్చుకోవడానికి. విధేయత నేర్చుకునేంత వరకు శ్రమలలో మనం మౌనంగా సాగిపోవాలి. ఎందుకు అనగా, ఈ విధేయత మనలకు వచ్చిన తర్వాత మనం విధేయతను ఆయన పట్ల మనం కనపరిచిన ఎడల ఆ క్షణము నుండి ప్రభువు చేసేది ఏమిటంటే మనల్ని ఆ బాధల నుండి తప్పించి ఎక్కడికి ఎత్తిస్తాడంట, ఎక్కడికి నిలబెడతాడని చూస్తున్నాం అంటే, మనం ఇరుక్కు లేని విశాల స్థలములోకి మనల్ని తోడుకొని పోతాడంట. ఎంత గొప్ప విషయం! మనం విధేయత నేర్చుకోవడం మట్టుకే. ఆ విధేయత ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఇక ఇరుక్కు లేని విశాల స్థలములోకి మనల్ని ఆయన తోడుకొని పోతాడు. అక్కడ ఏముంటుందంటే ఆహారము, మరియు మౌలాహారం కాదు, క్రొవ్విన ఆహారముతో నింపుతాడు. మనల్ని నెమ్మదితో ఉంచుతాడు, సంతోష సమాధానములు కలుగు చేస్తాడు. కనుక విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లోకంలో అనేకులు దేవునికి విధేయత చూపించక దేవుని రక్షణను కోల్పోయారు. ఈ విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయం గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. ఇక్కడ చదివిన వాక్య భాగం
యుగంలో అనేకులు అవిధేయత చేత నశించిపోయారు, రక్షణను కోల్పోయారు. కానీ నేడైతే ఆయన మాట మరొకసారి వినిపింపచేస్తున్నాడు, మీరు విధేయత కనపరచండి. ఆనాడు నోవాహు జలప్రలయం వస్తుంది, వర్షం కురవబోతుంది, ఈ ప్రపంచం అంతా నీటితో మునిగిపోబోతుంది అని స్వార్థను ప్రకటిస్తే వారు వినకపోవడం చేత, దేవుని మాటకు విధేయత చూపించకపోవడం చేత వారు నశించిపోయారు. ఇంతకీ విధేయత దేనికి చూపించాలి అంటే దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి, స్వార్థకు మనం విధేయత చూపించాలి, ఆయన వాక్యపు విలువలకు విధేయత చూపించాలి, ఆజ్ఞలకు విధేయత చూపించాలి, కట్టడలకు విధేయత చూపించాలి, లోకములో ఆయన చిత్తాన్ని చేయడానికి విధేయత చూపించాలి. విధేయత కనపరచుట చేత నోవహు వారి యొక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందుకున్నారు. అవిధేయత చేత వారు ప్రవేశించలేకపోయారు. కనుక నేడు అదే మాట, ఎవరైతే ఆయన మాటలకు విధేయత చూపిస్తారో, ఆయన మాట ఆజ్ఞ కట్టడ ధర్మశాస్త్రం ఏం సెలవిస్తుంది, వాక్యం ఏం బోధిస్తుంది, సంఘంలో స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి, సంఘస్థులు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, చిన్న బిడ్డలు ఎలా ఉండాలి, పరిచర్య ఎలా ఉండాలి, ఆరాధన ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, వీటన్నిటి విషయాన్ని మనకి వాక్యం బోధిస్తుంటే ఈ మాటలకు మనం విధేయత చూపించాలి. ఈ వాక్యము సెలవిస్తూ రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి, రక్షింపబడిన వారు పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఆత్మలో ఎదగండి, వరాలను పొందుకోండి, ఫలాలు కలిగి ఉండండి, సంపూర్ణతకు సాగిపోడి అనేటువంటి ఈ మాట వినబడుతున్న తోడనే మనం మాటకు విధేయత చూపించాలి. అవును తండ్రి, రక్షణ లేదు, నేను రక్షించబడతాను, నాకు మారు మనసు లేదు, నేను మారు మనసు పొందుకుంటాను, నేను పరిశుద్ధాత్మను ఇంకొన పొందుకోలేదు, నేను పరిశుద్ధాత్మ నాకు కావాలి, నేను పొందుకుంటాను, ఆత్మ వరాలు కలిగి జీవిస్తాను, ఫలాలు కలిగి నేను జీవిస్తాను, నీ స్వారూప్యతకు సంపూర్ణతకు నేను సాగిపోతానని ఎవరైతే మాటకు విధేయత చూపించి అడుగు వేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. విధేయత చూపించక అవిధేయతగా నిలిచిపోయిన వారు, నాకు కాదు ఈ మాటలు, అందరూ చేయట్లేదా ఏంటి, నేను చేస్తేనే తప్ప అనేటువంటి భావంతో సాతాను క్రియలకు అవకాశం ఇచ్చి హృదయంలో వాడిని చేర్చుకొని ఇలాంటి అవిధేయమైనటువంటి మాటలతో, క్రియలతో, చేష్టలతో, వికృతమైనటువంటి క్రియలతో ముందుకు సాగితే దేవుని మాటలకు ఎదురెదితే రక్షింపబడలేరు, నిత్య రాజ్యంలోకి ప్రవేశింపబడలేరు. మనకు ఆ వాక్యం సెలవిస్తుంది. విధేయత ఎంతవరకు విధేయత అంటే మనం మరణించేంత వరకు. ఒకటి, మనం క్రీస్తు కొరకు హతసాక్షులమన్నా అవ్వాలి, లేదా సాధారణమైనటువంటి మరణమన్నా అవ్వాలి, లేదా దేవుని యొక్క రాకడన్నా జరగాలి. వీటిల్లో ఏదో ఒకటి జరిగేంత వరకు మనం విధేయత కనపరచాలి. ఆ సమయం వరకు విధేయత కనపరిచినప్పుడే పరలోక రాజ్యానికి వారసులమవుతాం. కొందరు వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత చూపిస్తారు, దేవుని మందిరానికి అనుకూలంగా ఉన్నప్పుడు వస్తారు, దేవుని సేవకులకు అనుకూలంగా ఉన్నప్పుడు వందనాలు చెప్తారు. కొంచెం వాక్యం ఘాటుగా, వాక్యం కొంచెం ఖండించే విధంగా, గద్దించే విధంగా వస్తే వారు సేవకులకు దూరం అవుతారు, సంఘానికి దూరం అవుతారు. అంటే వారు కొంచెంలోనే అవిధేయతను పొందుకుంటారు, కొంచెంలోనే విధేయత నుండి తప్పిపోతున్నారు. అనగా వీరు సంపూర్ణమైనటువంటి విధేయతను కలిగి లేని వారుగా ఉన్నారు. అందుకే మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో మనం సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి జీవించాలి, సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరచాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే అవిధేయతకు మనం ప్రతిదండన చేస్తాం. ఎంతో లోతైనటువంటి విషయం. మనం సంపూర్ణమైనటువంటి విధేయతను ఎప్పుడైతే కనపరుస్తామో మనం ఇరుకులేని విశాల స్థలంలోకి మనం కొనిపోతాం. ఆ తర్వాత అవిధేయతకు మనం ప్రతిదండన చేస్తాం. ఏంటి అవిధేయత అంటే? అవిధేయతకు మూల పురుషుడు సాతానుగాడు. అపవాదికి, అపవాది సంతతికి, వాడిని అనుసరించినటువంటి దూతలకు, అక్రమమైనటువంటి భక్తిహీనులకు, దుర్మార్గులకు, దుష్టులకు, బుద్ధిహీనులకు, భ్రమపరచు ఆత్మలకు, మోసపుచ్చు క్రియలకు, దుర్బోధకులకు మనము ప్రతిదండన చేస్తాం. ఆనాడు దేవుడు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మనలను నిలబెడతాడు. అయితే నేడు మనకు కలుగుతున్నటువంటి శ్రమలు, బాధలను బట్టి కృంగిపోక, నిలిచిపోక, జడిసిపోక, బలహీనులు కాక మనకు విధేయత నేర్పించడానికి దేవుడు ఈ మార్గంలో మనలను నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించి, మనం విధేయత కనపరచుట చేత మనం రక్షించబడతాము అన్నటువంటి విషయాన్ని గుర్తించి, మన తండ్రి, మన రక్షణకర్త, మన విమోచన దాత కూడా ఈ విధేయతను శ్రమల ద్వారానే పొందుకుని ఉన్నాడు, కలిగి ఉన్నాడు, నేర్చుకుని ఉన్నాడు, కనపరిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించి మనం విధేయతతో సాగిపోదుముగాక. మరియు అంత మటుకు కాదు కానీ మనము సంపూర్ణ విధేయతను పొందుకున్న పిమ్మట మనం అవిధేయతకు ప్రతిదండన చేస్తాము. అటువంటి ఉన్నత స్థాయిలో, స్థితిలో ప్రభువు మనలను నిలబెట్టునుగాక. ఈనాటి దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, పరిజ్ఞ కృపలో భద్రపరిచిన వాక్యం ప్రతిబడి దీవించిన, ఆశీర్వదించిన, సమస్త కొదులు కొరతలు తీసి సమృద్ధిని దయచేయండి. విధేయతను గూర్చి ఎంతో లోతైనటువంటి విషయాలు మాకు బోధించారు తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, మానని వేదనను బట్టి కృంగిపోక,
నిలిచిపోక విధేయతను నేర్చుకున్న వారుగా ముందుకు సాగుటకు సహాయం చేసి ఆ విధేయతలో సంపూర్ణ విధేయతను నేర్చుకున్నట్లుగా కృపదయచేసి ఆ విధేయతకు ప్రతిదండన చేసేటువంటి ఉన్నత స్థాయిలో నిలబడినట్లుగా దీవించమని నువ్వు మేఘాల పెండ్లి కుమారుగా రాని ఉన్నప్పుడు ఎదుర్కొనే శక్తిని ఒగ్గుతున్న అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.